నమస్కారం బాబు. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. రాజంటే నువ్వు ఫారెస్ట్ ఇన్స్పెక్షన్ అన్ని ఏర్పాట్లు చేశావు? చేశానే. సరే 1 minute. తాత, ఈ రేంజర్ గారు బాగున్నాడు కదా? అవును బాబు, అచ్చం దొరబాబులో ఉన్నారు. మన రాధమ్మకి ఎలాంటి మొగుడు దొరికితే చూడ ముచ్చటగా ఉంటది బాబు. ఏమండి, రాత్రి భోజనానికి నాటుకోడి పిట్ట మాంసం. పిట్ట మాంసం ఎకరమే కావాలని పుట్ట మాంసం కూడా పెడతాం కానీ. అవును, అయ్యగారు ఈ జిల్లా కొత్త. వైజాగ్ లో ఎంఏ పాస్ అయ్యారు, ఈ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. అట్టగా నా తెలియగడుగుతాను, అయ్యగారి పెళ్లికి లేవనైందా? బ్రహ్మచారండి. రాజు పెడదామా? సార్, చిన్న మాట. ఏమిటది? ఏమీ లేదు, పొద్దు చూస్తే నెత్తి మీదకి వచ్చింది. అడవంతా తిరగడానికి కనీసం 2 గంటలు టైం పడుతుంది. తమకు ఆకలి అయ్యొచ్చు. తమకేం అభ్యంతరం లేకపోతే ఏమి అనుకోనంటే మీరు మా ఇంటికి వస్తే మాతో పాటు 2 ముద్దలు తిని తర్వాత ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు. బాబు గారు ఏం సిగ్గుపడద్దు, బాగా తినండి. మనల్లే బేమా అయ్యా, పిట్ట మాంసం పట్టునని తిన్నా. తింటున్నానండి. దంచు దంచు. చిత్తం బాబు. అమ్మా, అమ్మంటే అమ్మ కాదండి, చెల్లెమ్మ, రాదమ్మ. ఓ రాదమ్మ తల్లి, నెయ్యి తీసురా. రా రా, బాగా వడ్డించమ్మా. బాగా తినండి. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏంటి నెయ్యి? బాగా ఎవరండి మీరు? నెయ్యి కదండి, మా చెల్లెమ్మ ఎలాగ ఉందండి? మహాలక్ష్మి లాగా ఉంది. ఆహా, మీరు అన్నారు. ఈ చుట్టుపక్కల జనమంతా మా చెల్లెమ్మని చూసి మాలచ్చమ్మ మాలచ్చమ్మ అంటారండి. బాబు గారు, మా చెల్లెమ్మని చెప్పుకోవడం కాదు కానండి, ఎవరింట్లో అడుగు పెడుతుందో కానీ వాళ్ళ ఇల్లు బంగారం అండి. బాబు గారు, నా 3వ ఏట అప్పుడు మా చెల్లెమ్మ చిన్న పిల్లండి. అప్పటి నుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానండి. చదువుకుందా? అయ్యమ్మా, చదువుకోపోవడం ఏంటండి? మామ, బాలమిత్ర, ఇంకేంటమ్మా బొమ్మరిల్లు, ఇవన్నీ చదువుకోకుండానే తిరగా మరగా తిరిగేస్తండి. చేస్తే వంట చేస్తండి, లేకపోతే చదువుకుంటున్నాను. అయితే ఒక పని చేద్దామండి. ఏదో ఒక తిపిరి పెట్టి రాజు రాత్రికి ఇక్కడే పడుకోబెట్టి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే పని అయిపోతుందంటావా? అయ్యో, అన్న పక్కనున్నప్పుడే అటు ఇటు వయ్యారంగా ఉంది అంటే మీరే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళితే కాదంటుందా? చక్కర సరెండర్ అయిపోద్దండి, అనుమానం లేదు. సరే, అతను వీలు. రంగయ్య, రంగయ్య. చెప్పండి బాబు. రాజా ఎక్కడ? ఇక్కడే ఉన్నాడండి. అతన్ని రాత్రికి ఇక్కడే పడుకోమని చెప్పు. అలాగే బాబు. అరే, తలుపు తెలిసే ఉంది. మనం వచ్చిన వేళ విశేషం సార్, అన్ని కలిసే వచ్చినాయి. పదండి పదండి. రాజా, రాజా. ఏమిటన్నయ్య ఇంత ఆలస్యంగా వచ్చావు? మీ అన్నయ్యని కాదు రాజా, నేను రేంజర్ గారిని. వచ్చారా రేంజర్ గారు? మరి మా అన్నయ్య చూస్తే? నీకు ఆ భయమే అక్కర్లేదు రాజా. మీ అన్నయ్యని తెలివిగా టీవీలో పడుకోబెట్టే నేను ఇక్కడికి వచ్చాను. తెలివైన వారే. రాజా, పెళ్లి వరకు ఆగలేరా? అబ్బా, పెళ్ళాడా? ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను, ఇంకెన్ని చేసుకోను? 3వదిరా, నీకు 3ందిరా. రాజు, పెట్టి పుట్టావయ్యా రేంజర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎత్తగా తొంగుంటావు. ఏంటి ఈ శబ్దాలు? అయ్యా రేంజర్ గారు, ఇవాళకి చాలు. నేను చూసుకున్నారండి. రండి బాబు, రండి.